కృష్ణా జిల్లాలో ఓ ఎస్ఐ ఓ ఆటో డ్రైవర్ పై ప్రతాపం చూపాడు. నందిగామ నుంచి తుర్లపాడుకు వెళ్తున్న ఆటోను నిలిపి విచక్షణ రహితంగా ఎస్ఐ లాఠీతో ఆటో డ్రైవర్ ను చితక్కొట్టడం వివాదానికి దారితీసింది. ఏ కారణం లేకుండా ఆటో డ్రైవర్ ను ఎస్ఐ పశువును బాదినట్లు బాదడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆటో డ్రైవర్లు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. నందిగామ సిఐ కల్పించుకొని ఈ ఘటనపై ఆరా తీశారు. పూర్తి విచారణ చేపట్టిన తర్వాత ఎస్ఐపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. బండి సెలిబాజ్ దిగేసరికి అసలు ఏ సమాధానం అడగకుండా ఆయన చూసినట్టు కొట్టిన తర్వాత లైసెన్స్ అడిగింది. లైసెన్స్ లేదండి, లైసెన్స్ లేదంటే మళ్ళీ కొట్టింది. ఆయన చూసినట్టు కొట్టి ఎన్నిపెట్ట మొత్తం అసలు ఒంగోబెట్టి కొట్టడం రోడ్డు 10 మంది ఉండాలి. కొట్టినారు ఎస్ఐ గారు చంద్రపాడు ఎస్ఐ. సుమారు 10 గంటల సమయంలో మన నందిగామలో ఉన్న చంద్రపాడు బస్ స్టాప్ వద్ద పనిచేసి ఆటో డ్రైవర్లు అందరూ కూడా వారిని చంద్రపాడు ఎస్ఐ గారు అనవసరంగా కొట్టారని చెప్పేసి అందరూ గుమ్మికొట్టడం జరిగింది. ఈరోజు నేను అక్కడికి పోయి వాళ్ళని విచారిస్తే ఒకరికైతే దెబ్బలు ఉన్నమాట వాస్తవం. అది ప్రస్తుతానికి ఏంటంటే అది ఎలా జరిగింది అన్నది ఎంక్వైరీ చేసి దాన్ని బట్టి ఏదైనా యాక్షన్ ఉంటే పై అధికారులు తెలియజేస్తాం. ఒరిజినల్గా ఏంటంటే చంద్రపాడు అన్నది రూరల్ సర్కిల్కి వస్తుందంటే ఈ నందిగామలో ఉన్నారు ఈ ఆటో డ్రైవర్లు అందరూ కాబట్టి మేము వాళ్ళకి సరి చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇటువంటి బాధలు ఉండొద్దంటే కొట్టకుండా ఉంటే సరిపోతుంది, చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ అనవసరంగా కొట్టొద్దని కోరడం జరిగింది.